వార్తలోని ప్రధాన వార్తాపత్రికలోని వార్తలు మనం ఒకసారి చూసాం. ఇక ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా ఇప్పుడు ఇది మంచి ప్రభుత్వమేనా, ఇది మా మంచి ప్రభుత్వం అంటూ అక్కడ ఉన్న టీడీపీ కానీ జనసేన బీజేపీ చెప్పుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటే వాళ్ళు కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఇది మంచి ప్రభుత్వమేనా? ఇసుక రీచుల అక్రమాలు జరుగుతున్నాయి. అలాగే నిన్న పొంగనూరు పాప ఇష్యూకి సంబంధించి రోజా మాట్లాడారు, శ్యామల మాట్లాడారు. అలాగే వరద స్థాయిలో నిర్లక్ష్యం అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. యాక్చువల్గా 21,765 మందికి బ్యాంకు ఖాతాలో కొంత పొరపాట్లు దొరికాయి. 4 లక్షల పైచీలకు మందికి వరద సాయం అందిస్తున్నప్పుడు కొంత తప్పులు ఎక్కడో కూడా జరుగుతుంటుంది. ఎవరు కరెక్ట్గా ఇచ్చే ఇది కూడా ఉండదు. దాన్ని సరిదిద్ది దాదాపు 18 కోట్లు అంటే 18,69,89,000 రూపాయలు ఈరోజు వాళ్ళ అకౌంట్లో వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతుంది. అంటే 98% ఆల్రెడీ వరద సాయం అందజేశారు. ఒక 2%లోనే కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. కానీ దాన్ని కూడా చెలువలు పలువలు చేస్తున్నారు వైసీపీ నేతలు అంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అటు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని 2 రోజుల ముందు మనం చూసాం. పేరుని నాని కామెంట్ చేశారు. చంద్రబాబు లాగా 4 ఎదురుతారు, జగన్ వస్తే సింగిల్గా వస్తారు, మాకు అట్లాంటి అవసరం లేదు, పూర్తి వ్యతిరేకత కనిపిస్తుంది ప్రజల్లో అనేసి పేరుని నాని కామెంట్ చూసాం. ప్రభుత్వం మీద ఆయన దుమ్మెత్తిపోస్తున్నాడు. అటు జగనే స్వయంగా మన సర్పంచులు కానీ వీళ్ళతో సమావేశాలు ఆయనే అన్నారు. ప్రజలు నిరాశలో ఉన్నారు ఈ 100 రోజుల పాలనలో అంటూ జగన్ కామెంట్ చేశారు. వర్షాల కారణంగా ఇసుక రీచ్లో కొంత ఇసుక తీయటానికి కూడా కష్టం అవుతుంది. అలాగే ప్రొక్లైనరీ వాటానికి కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొన్ని చోట్ల అవకాశం ఇవ్వలేదు, అనుమతులు ఇవ్వలేని నేపథ్యంలో కొన్ని చోట్ల ఇసుక ఆగింది. అక్కడ తవ్వకాలు మాత్రం ఆగింది. అది కరెక్టే, మాన్యువల్గా జరుగుతుంది. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ మీద కామెంట్స్ ఎక్కువైపోయినాయి. వైసీపీ నేతలు చేస్తున్నారు. దీనికి కూటమి నేతలు కూడా దానికి తగ్గట్టుగానే సమాధానం ఇస్తారు. నిజంగా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? నిజంగా అక్రమాలు జరుగుతున్నాయా? నిజంగా ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందా? దీని మీద ఇవాళ మన రచ్చబండలో చర్చిద్దాం. మనతో పాటు వైసీపీ నేత రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. అలాగే టీడీపీ నుంచి కుసుమ్ కుమార్ గారు ఉన్నారు. అలాగే ప్రముఖ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మీరు చెప్పండి సార్, తర్వాత వైసీపీ అండ్ టీడీపీ నేతల దగ్గరికి వెళ్దాం సార్. ఇప్పుడు నేను చెప్పింది మీరు విన్నారు కదా సార్, ఏంటి నిజంగా ఇది మంచి ప్రభుత్వమేనా కాదా? అందరికీ ముందు గుడ్ మార్నింగ్. న్యూస్ 360 వీక్షకులకు, మీకు ప్యానల్ మిత్రులకు, ఇది మంచి ప్రభుత్వం అని ఎన్డీఏ అధికారంలో ఉన్నటువంటి నాయకులు, ఇది ముంచే ప్రభుత్వం అనేమో లక్ష్మణరావు గారు వినపట్లేదు మీ వాయిస్. మీ వాయిస్ బాగానే ఉంది, ఆయన మాట్లాడిన వాయిస్ ఓకే సార్, వాయిస్ వినపడుతుంది, వినండి ప్లీజ్. ఇది ముంచే ప్రభుత్వం అనేమో ప్రతిపక్షం అంటోంది. డిసైడ్ చేయాల్సింది ప్రజలు. ఏది మంచి ప్రభుత్వమో ఏది ముంచే ప్రభుత్వమో అంతిమంగా నిర్ణయించాల్సింది ప్రజలు. చూడాలా, ఎందుకంటే ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి 115 రోజులు అవుతుంది. రేపు 12వ తారీఖుకి 4 నెలలు, ఇంకెన్ని రోజులు, ఇంకా 5 రోజులు అన్నమాట. ఈ 4 నెలల్లో వీళ్ళు ఏం చేశారు, ఏం తెచ్చారు? ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి మళ్ళీ ఢిల్లీలో ఉన్నారు. మోదీ దగ్గరికి ఇవాళ మళ్ళా కేంద్ర మంత్రులతో వాళ్ళు చర్చలు, ఆ రాష్ట్రానికి రావాల్సినవి, విభజన చట్టంలో అంశాలు, వీటన్నిటిపైన కూడా తను ఇచ్చినటువంటి హామీలు, ఇప్పుడు ఈ బుడమేరు బాధితులకు వరద సహాయం విషయం కానీ ఇంకా అనేక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కేంద్రం నుంచి ఇన్ని రాబట్టగలిగారా? ఎన్నేళ్లలో? 5 ఏళ్లలో. ఇప్పుడు ఈ 4 నెలల్లోనే మరి చంద్రబాబు ప్రభుత్వం ఎంత రాబట్టగలిగింది కేంద్రం నుంచి? ప్రజల్లో చర్చ జరిగేది కూడా మనం చూసాం. తొలి బడ్జెట్లోనే మరి ఆంధ్రప్రదేశ్కి దగ్గర 60,000 కోట్ల ఆర్థిక సహాయం. అసలు దేశం మొత్తం విమర్శలు ఏంటి, మోడీ ప్రభుత్వం విమర్శలుకున్నది. బీహారు, ఏపీ నితీష్కి చంద్రబాబు తప్ప ఇంకెవరు కనపడలేదు. అసలు ఇక దేశంలో ఇక రాష్ట్రాలు లేవా? నిధులన్నీ ఆ 2 రాష్ట్రాలకే ఇస్తారా? వాకింగ్ స్టిక్స్కే న్యాయం చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగటం ముఖ్యం. మనం కోరుకోవాల్సింది వాళ్ళ కేంద్రం నుంచి నిధులు ఎన్ని రాబట్టాలి. రాబడుతున్నటువంటి దశ మనం చూస్తున్నాం. అటు అమరావతికి 15,000 కోట్లు కానీ, ఇటు పోలవరంకి ముందస్తు అడ్వాన్స్గా 12,000 కోట్లు కానీ, ఔటర్ రింగ్ రోడ్డుకి ఒక 25,000 కోట్లు కానీ, రైల్వే లైన్స్ కూడా 9,000 కోట్లు బడ్జెట్లో పెట్టారు. ఇది మొత్తం రైల్వే లైన్స్ కనమాట. మనం ఏంటి, రైల్వే జోన్ శంకుస్థాపన, భూమి పూజకి రేపు అశ్విని వైష్ణవ్తో కూడా సమావేశం అవుతున్నారు. తర్వాత స్టీల్ ప్లాంట్ విషయం కూడా మనం చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్ కూడా
చాలా స్మూత్ గా పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు పవన్ డిప్యూటీ కళ్యాణ్ సీఎం మాట్లాడారు కార్మికులతో కూడా వాళ్ళతో. కలిశారు. Yes, ఏంటి support చేశారు. అదే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారంట కార్మికులను ఉద్దేశించి, అక్కడ భూములు కూడా జగన్మోహన్ రెడ్డి అమ్మాలని చూశారట కదా, నిజమే అడిగారంట వాళ్ళని అని direct అడిగితే గా. వాళ్ళేమో అవునండి అది వాస్తవమే అని చెప్పి వాళ్ళు అంగీకరించినట్టుగా మీడియాలో చూసారు. టోటల్ స్టీల్ ప్లాంట్ ని అమ్మాలని చూశారంట కదా. అది ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా చెప్పారు. ఎస్ జగన్మోహన్ రెడ్డి సిఎస్ గా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం ఆ మధ్య ఛానల్లో మాట్లాడుతూ ఏమన్నారు, అసలు క్యాపిటల్ అక్కడ పెట్టాలనుకున్నప్పుడు స్టీల్ ప్లాంట్ భూముల్లో పెడదామన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను, ఇదేం ఆలోచన, ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఈ ఆలోచన ఏంటా అని నేను విస్తుపోయానని ఎల్వి సుబ్రహ్మణ్యం అన్న మాటలు. ఎస్ సార్. ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఏదో సెయిల్లో విలీనం చేయాలన్న ఒక డిస్కషన్ జరుగుతోంది. Yes, sir. కొంత మేరకు ఒక 500 కోట్లు ఏదో ఇచ్చినట్టుగా 1500 కోట్లు ఇవ్వబోతున్నట్టుగా మనం చూసాం. ఒక 2000 కోట్లు స్టీల్ ప్లాంట్కి ఇస్తున్నది. కుమారస్వామి వచ్చారు, అవును ఏది స్టీల్ మినిస్టర్ వచ్చి అక్కడ సందర్శించి గుడ్ న్యూస్ ఏదో ప్రధాని మోడీ చెప్తారు నేను చెప్పకూడదంటూ ఆయన కామెంట్. ఒక భరోసా ఇచ్చిన పరిస్థితి గతంలో రాలేదు. ఏది 5 ఏళ్లలో ఉక్కు శాఖ మంత్రి కేంద్రం నుంచి విశాఖ ప్లాంట్ సందర్శించలేదు. మరి 4 నెలల్లోనే కుమారస్వామి రావటం, పరిశీలించటం, మొత్తం మీద పరిష్కార దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులేస్తోంది, ఒక అభివృద్ధి వైపు సాగుతోంది. మరోవైపు ప్రతిపక్షంగా మరి జగన్మోహన్ రెడ్డి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఉనికి కోసం పోరాటం చేస్తున్నారు. ఏదో విధంగా మేము ప్రజల్లో ఉండాలనేటువంటిది అది అవసరం కూడా. పార్టీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన ఉంది. అతనికి అదేంటి వలసలు పెరుగుతున్నాయి. అటు రాజ్యసభలో ఒక 3 మారారు, కౌన్సిల్లో ఒక 3 మారారు, మొత్తం అలా బంధువులే మారుతున్నారు. ఎవరు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళే వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో మొత్తం అటు పార్టీని నిలబెట్టుకోవడం, వలసలకు అడ్డుకట్ట వేయటం, కార్యకర్తల్లో మొరాలిటీ పెంచడం, ఇవన్నీ బాధ్యతలు ఆయన పైన ఉన్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ అంశం. ఏది ప్రతిపక్ష నాయకుడిగా, విపక్ష నేత, అదే విపక్ష నేతగా మొత్తానికి ఈ రోజు ఆయన జనంలోకి వెళ్ళడం, పదే వారానికి ఒక ప్రెస్ మీట్ కూడా పెడుతున్నారు. ఆహ్వానించదగ్గ అంశం. ఏది గతంలో ఇవి మనం చూడలేదు. ఏది ఆయన ఏ పని కనుక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసి ఉంటే సక్సెస్ ఉండే. రేపు ఎల్లుండో వెళ్తున్నారు పుంగనూరు బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి. గతంలో కూడా వెళ్ళాడు, వినుకొండ వెళ్ళాడు, అనేక సందర్భాల్లో వెళ్తూ పరామర్శలు చేస్తున్నది. ఈ పరామర్శలు, ఈ స్వాంతన, ఈ ఉపశమనం ఆయన ముఖ్యమంత్రిగా చేసుంటే అసలు ఓడిపోయేవాడే కాదు. అంటే అప్పుడు పరదాలు కట్టుకోవటం, చెట్లు కొట్టేయటం, ఆ రోజు 144 సెక్షన్ స్కూల్స్ కి సెలవులు, ఇవన్నీ చేశారు ఆయన. అంటే పవర్లోకి వస్తే ప్రజలు దూరం అవ్వాలని ఉంటుందా? ఈ రోజు మనం చూసాం 3 మంత్రులు పొంగనూరు వెళ్ళారు. ఏది ఇదే మంత్రులు మరి గతంలో కూడా వెళ్ళి పరామర్శించుంటే ఇంకో రకమైన మెసేజ్ వెళ్ళేది. ముఖ్యమంత్రి స్వయంగా ఆ పొంగనూరు బాలిక తండ్రితో మాట్లాడాడు. ఎవరు? చంద్రబాబు తండ్రితో మాట్లాడాడు, మేము ఉంటామని భరోసా కల్పించారు. అదే జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా జరిగినప్పుడు వెంటనే ఏది వాళ్ళ బాధితులతో మాట్లాడిన, వాళ్లకు ఉపశమనం కల్పించిన మనం చూసాం. ఏంటి శ్రీకాకుళంలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారం, కోనసీమలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం, భీమిలిలో, విశాఖలో 17 ఏళ్ల యువతిపై రేపులు. అసలు ఇక్కడ దాకా ఎందుకు? ఆయన సొంత నియోజకవర్గంలోనే నాగమ్మ, ఆ కుటుంబంతో వెంటనే ముఖ్యమంత్రి కనుక లైన్లోకి వస్తే ఆయన మంత్రులు మరుసటి రోజే అక్కడ వాలి ఏది ఆ కుటుంబానికి అండగా ఉంటున్నాం, మేము ప్రభుత్వం తరఫున మీకు ఇస్తాము, దోషులను కఠినంగా శిక్షిస్తాము. ఇప్పుడు ఈ పొంగనూరు వెళ్తున్నారు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అరెస్టులు జరిగిపోయాయి. ఏంటి అక్కడ ఎస్పీ చెప్తున్నాడు అదేదో ఫైనాన్స్ లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలతో అది. కానీ వీళ్ళు ఏంటంటే మహిళలకు రక్షణ లేదంటూ వైసీపీ నేతలు నిజం తెలుసుకోకుండా కామెంట్ చేశారు సార్. బట్ ప్రజెంట్ అది వస్తున్న ఇదంటే ఆర్థిక లావాదేవీ, వాస్తవాలు ఇంకా బయటకు రావాలి. ఎస్పీ ఏం చెప్తున్నారు? అది ఫైనాన్స్ లావాదేవీలతో జరిగింది, ఎవరో 2 అరెస్ట్ చేశాం, ఒక 17 ఏళ్ల యువకుడు, ఒక బురఖా ధరించిన మహిళ, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశామంటున్నారు. ఏదైనా లా అండ్ ఆర్డర్ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది చూసినట్లయితే మనం చూసాం. ఏంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన కుటుంబం ఆయన భద్రత కోసమే ఒక ప్రత్యేక చట్టం తెచ్చాడు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ పెట్టారు. మీకు గుర్తుండే ఉంటుంది, SSG అని. ఆయన కుటుంబ సభ్యులకి ఆయనకి భద్రత కోసం 986 మంది, దగ్గర 296 కోట్లు ఏడాదికి బడ్జెట్.
ఏది దానికి అంటే ఒక్కొక్క షిఫ్ట్కి 310 మందిని పెట్టుకుని ఆయన తన భద్రతకి ఇచ్చిన ప్రాధాన్యత జనం భద్రతకి ఇవ్వలేదనే సందేశం ప్రజల్లోకి వెళ్ళింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో. నిన్న మనం చూసాం ఏది లోకేష్ బాబు వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా మంత్రివర్గ ఉపసంఘం వాళ్ళేంటి ఈ ANTF యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పెట్టారు. ANTF అని చెప్పి 439 పోస్టులు. ఈ నేరాలకి ప్రధాన కారణం డ్రగ్స్. మెయిన్ డ్రగ్స్, గంజాయి. ఏంటి పెద్ద ఎత్తున గంజాయి విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్లో అమ్మకాలు. అసలు దేశంలో గంజాయి ఎక్కడ పట్టుబడ్డ మూలాలు ఆంధ్రప్రదేశ్లో తేలుతున్నటువంటి పరిస్థితి. డ్రగ్స్ మహమ్మారి విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఏది మనం తెలంగాణకు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పెట్టడం ఒక 439 పోస్టులతో అటు విశాఖలో ఇటు పాడేరులో ఒక విభాగాలు పెట్టి వాళ్ళు మరి ఎవరి భద్రత చూస్తున్నారు? వాళ్ళ కుటుంబ భద్రత. దానికోసం ప్రత్యేకంగా పోలీసు బలగాలు పెంచుకుంటున్నారా? ప్రజల భద్రత. ఇవాళ లేని సమస్యని క్రియేట్ చేసి ప్రజల్లోకి దాన్ని విస్తృతంగా తీసుకువెళ్తేనేమో మిస్ఫైర్ అవుతాయి. ఉన్న సమస్యల పైన గట్టిగా నిలబడి పోరాటం చేస్తేనేమో ప్రతిపక్షం దృఢంగా నిలబడుతుంది. ప్రజలు కోరుకునేది ఏంటి? సేవలు అందించే అధికార పక్షం, పోరాడే ప్రతిపక్షం. ఇది ప్రజలు కోరుకునేది. అది అధికార పక్షమేమో సేవలు అందించాలా, రాష్ట్ర అభివృద్ధి చేయాలి. ఇవాళ ఆ దిశగా తెలుగుదేశం, జనసేన ఎంత మేరకు వెళ్తున్నాయనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. అట్లాగే పోరాటం. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పోరాడుతున్నాడు. ఈ పోరాటం ఇది కొనసాగించాలి. ఆయన ఏంటి రేపటి పోరాటాన్ని శాసనసభలో కొనసాగించాలి. ఇప్పుడు శాసనసభ నుంచి ఆయన ఎగ్గొట్టకూడదు. ఏది రేపు 11 మంది శాసనసభ్యులతో ఇదే వాయిస్ రేపు పొంగనూరులో ఆయన వినిపించే వాయిస్ సభలో గనక వినిపిస్తే వాళ్ళు కనుక మైక్ కట్ చేశారనుకోండి, వాళ్ళు ఆయన అవమానించారనుకోండి, ఆయనకి సానుభూతి పెరుగుతుంది. ఆ అవకాశం దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులయ్యాలి. అప్పుడు మరింత బలోపేతం అవుతాడు, ప్రజలపైన ముద్ర పడతాడు. అదిగా ప్రయత్నం చేయకుండా కేవలం ప్రెస్ మీట్లు అడపాదడపా ఈ పర్యటనలు చేస్తే ఉనికి కోసం పోరాటంగా రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది. రైట్ సార్. లక్ష్మణరావు గారు ఏమంటారు సార్? సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. సార్ మీకు పేదల పెద్దలకి 360 వీక్స్లకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం సార్. చెప్పండి సార్. ఇందాక రాజకీయ విశ్లేషకులు ఆయన పేరు ఏం పేరండి? శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు చాలా చక్కగా అబద్ధాన్ని నిజాలుగా వన్ సైడ్గా చాలా అంటే ఒక ఎన్డీఏ కూటమికి అనుకూలంగా మాట్లాడారు. ఆయన మంచిగా